హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అది కజ్జికాయలు చూపించమని నేను ఒక షార్ట్ పెట్టినప్పుడు అడిగారనమాట. అప్పుడు నేను కజ్జికాయలు చేశామని చెప్పి పెట్టాను. ఇది ఫుల్ రెసిపీ పెట్టండి సిస్టర్ అని కొంతమంది నాకు కామెంట్ చేశారు. సో, వాళ్ళ కోసం నేను ఈరోజైతే కజ్జికాయల రెసిపీ చూపిస్తాను. ఇంకా మా చిన్నోడైతే కొబ్బరికాయలు పట్టుకొని వచ్చేసాడు. మా చెల్లేమో అవన్నీ కూడా కట్ చేసి ఇస్తుందనమాట. అవన్నీ మా అమ్మ కొబ్బరి కూర తీయాలి. ఇక మా చెల్లి చూడండి ఎంత కష్టపడి అవన్నీ కొడుతుందనమాట. కత్తితో బానే కొడుతుంది కదా! ఇక మా చెల్లయితే ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నెలోకైతే వాటర్ అంతా పోస్తూ కొడుతుందనమాట. అవి చెక్కలు తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తుంటే అమ్మ గ్రైండర్‌కి కొబ్బరి కూరమొచ్చింది. దాని ద్వారా తురిమేస్తుందనమాట. నార్మల్‌గా హ్యాండ్‌తో కూడా చేసుకోవచ్చు గానీ, మాకిన్ని కాయలు తీసే ఓపిక లేక ఇంక అలా చేశాము. ఇక నేను మా చిట్టి తల్లిని ఎత్తుకొని ఇలాగా సరదాగా వీడియో తీస్తున్నాను. మధ్యలో మా చిట్టోడి హడావడి ఏం చేసినా. ఇక మా అమ్మ మొత్తం కొబ్బరి కూరైతే తీసేసింది. తర్వాత ఒక మంచి బెల్లమైతే తీసుకోవాలండి. రెడ్ కలర్‌లో ఉంటుంది మా సైడు. ఈ బెల్లమైతే కొంచెం ముక్కలుగా కచ్చాపచ్చాగా పౌడర్ కింద చేసుకుని, కొబ్బరి తురుము కూడా ఒక డబ్బాలో వేసేసింది. ఇక పాకం కోసం కొంచెం బెల్లం పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం స్టిక్కీగా అవ్వేలాగా చూసుకొని, దాంట్లో మనం కొబ్బరి తురుము చేసుకున్నాం కదా! ఆ కొబ్బరి తురుమైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలనమాట. మీరు పెట్టిన తర్వాత కూడా అలా వదిలేయకూడదు. మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో మనకు కొబ్బరి కూర తయారవుతుంది. ఇక కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. ఫస్టు మీరు పూరి పిండి గానీ, మైదా గానీ ఏదైనా పర్లేదు తీసుకొని మీరు చపాతీలా ఒత్తుకోండి. తర్వాత ఇలాంటి మౌల్డ్ ఒకటి తీసుకోండి కజ్జికాయలది. ఆ కజ్జికాయలు మౌల్డ్‌లో పెట్టుకొని దాంట్లో కొంచెం కొబ్బరి కూర వేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తే ఇలా కజ్జికాయ షేప్ అయితే బయటకొచ్చేస్తుందనమాట. కజ్జికాయల మౌల్డ్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఆ మౌల్డ్ తీసుకోండి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నయన్నీ ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఫస్ట్ మేము పూరి పిండితో చేసాము. తర్వాత మైదా పిండితో చేస్తున్నామనమాట. చూసారు కదా! అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకుంటే ఇలా అయితే రెడీ అయిపోతాయనమాట కజ్జికాయలు. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! అప్పుడు కూడా చేసుకోవచ్చు కావాలంటే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.